ఎంతో అవసరమని మేము తలుస్తున్నాం. భూమి మీద ఉన్న ఈ జీవితము తండ్రి ఏదో ఒక రోజున ముగుస్తుందని మాకు తెలుసు నాయన. తదనంతరం మా జీవితం ఎలా ఉండబోతుందో దాని గురించిన ఉన్నతమైన ఆలోచనలతో కూడుకున్న మీ మాటలను ధ్యానిస్తూ ఉంటుండగా కృప చూపించమని వేడుకుంటూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, మరి ఈరోజు ఈ మధ్యాహ్న సెషన్ 3వ దినము బైబిల్ అధ్యయన తరగతులలో చివరి రోజు క్లాసు, ఇది 3వ క్లాసు. మరి దేవుని మాటలను ఇప్పటికి చాలా ఆత్మీయంగా మనం విని ఎంతో బలపడుతున్నాం. ఎన్నో విషయాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలముగా మనం ఒకప్పుడు ఆయన ప్రేమను తెలుసుకోకముందు, ఆయన ప్రేమను గురించి తెలుసుకోకముందు, ఆయన గురించిన పూర్తి అవగాహన మనకు లేనప్పుడు మన జీవితం ఏంటో, మనమేంటో, ఈ బ్రతుకేంటో, అసలు ఈ జన్మ ఎందుకో, ఏమవుతుందో, లోకంలో జరిగే పరిస్థితులను సాధారణంగా మనం చూసేవాళ్ళం. అదే ఏదుంది, అందరూ ఇలా పుడుతున్నారు, వెళ్ళిపోతున్నారు, మరణిస్తున్నారు, మనం కూడా ఒకరోజు వెళ్ళాలి. కానీ చావు అనేది ఉంటుంది అనే ఆలోచన లేకుంటే ఆ భావం మనకు ఉంది. కానీ ఈ దేహము వదిలిపెట్టిన తర్వాత జీవితాన్ని గురించిన సరి అయిన అవగాహన ఒకప్పుడు మనకు లేదు. అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఒక మాటను జ్ఞాపకం చేశాడు. ఎఫెసీ పట్టణములో ఉన్న వారికి లేఖను రాస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక మాటను జ్ఞాపకం చేశాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము చూద్దాం ప్రియులారా. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చూద్దాం. 12వ వచనం: ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును ఈ లోకమందు దేవుడు లేని వారై ఉండి అన్నాడు. క్రీస్తుకు దూరస్తులై ఒంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఒకనాటి ఎఫెసీ పట్టణములో ఉన్న వారికి దేవుని ప్రేమ తెలియదు. పౌలు గారి ద్వారా దేవుని ప్రేమ వారికి అందింది. క్రీస్తుని గురించి, రక్షణను గురించి, ఈ బ్రతుకు ముగిస్తే తర్వాత ఏమి జరుగుతుందో అనే విషయాన్ని గురించి చాలా విషయాలు వారికి అర్థమయ్యాయి. అంటే క్రీస్తు వారికి పరిచయం అయిన తర్వాత, క్రీస్తు రక్షకుడిగా వారికి స్వార్థ అందిన తర్వాత ఇక వాళ్ళ జీవితాలలో ఒక బలమైన నమ్మకం కలిగింది, బలమైన విశ్వాసం కలిగింది. జీవితం అంటే భూమి మీదనే కాదు, తదనంతరం కూడా ఉంది అని. దానిని స్వతంత్రించుకోవడానికి, ఒక నిత్య జీవమును స్వతంత్రించుకోవడానికి మాకొక మార్గము దొరికింది అనేది ఎఫెసీ పట్టణములో ఉన్నవారికి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. ఒకప్పుడు మీ పరిస్థితి ఏంటి అంటే అసలు ఈ జీవితం ఏంటో కూడా మీకు తెలియదు. ఒకవేళ బ్రతుకే ముగిస్తే ఏమవుతారో కూడా తెలియదు. అంటే ఎలాంటి ధీమా, ఎలాంటి ఒక ధైర్యం లేని పరిస్థితి. దానినే ఏమంటున్నాడంటే నిరీక్షణ లేనివారు అన్నాడు. నిరీక్షణ లేనివారు అంటే ఒకప్పుడు దేవుని యొక్క ప్రేమను తెలియకముందు, క్రీస్తులోకి రాకముందు నిరీక్షణ లేనివారు. ఈరోజు కూడా ఇద్దరు క్రీస్తులోకి రావడానికి మనస్ఫూర్తిగా వారి పేర్లు ఇవ్వడం జరిగింది, క్రీస్తును అంగీకరించడానికి. మరి ఆయనలోకి రావాలంటే ఏం చేయాలి? ఆ క్రీస్తు రక్షణలోకి, నిరీక్షణ లేని స్థితిలో నుండి నిరీక్షణ కలిగిన స్థితిలోకి రావాలంటే ఏం చేయాలి? క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించాలి. అదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు గారు మొదటి ప్రసంగంలోనే మాట్లాడుతూ, ఇదిగో మీరు
మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు రక్షింపబడతారు. అప్పుడు మీకు రక్షణ వస్తుంది. పరిశుద్ధాత్ముడు మీలోకి వస్తాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనలోకి రావడం వలన మనకొక నిరీక్షణను కలిగిస్తాడు ఆయన. అందుకే ఆ పరలోకానికి సంబంధించిన అనేకమైన విషయాలలో ఒక ధీమా మనలో ఉంటుంది. అంటే మనలో ఉన్నవాడు ఆ ధైర్యాన్ని, ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని కలిగిస్తున్నాడు ప్రియులారా. అందుకే ఆ ఎఫెసీ పట్టణములో ఉన్న వారికి పౌలు గారు లేఖ రాస్తున్నాడు. ఒకప్పుడు మీ స్థితి అది, కానీ ఇప్పుడు మీరు ఇశ్రాయేలు వారితో సహా పౌరులుగా మారిపోయారు. మీకు కూడా నిరీక్షణ ఉంది. ఇశ్రాయేలులాగా మీకు కూడా ఒక నిరీక్షణ ఉంది. మీకు కూడా ఒక నిరీక్షణ ఉంది. ఆ తర్వాత తెస్సలోనికలో ఉన్న వారికి పౌలు గారు పత్రికను రాస్తూ నిరీక్షణ కలిగిన వారిగా ఉంటూ కూడా వారు అప్పటికి ఏం చేస్తున్నారంటే ఇంకా లోక సంబంధులలాగా ఆలోచిస్తున్నారు. ఏదో జీవితంలో ఇంకేదో పోగొట్టుకున్నామనో, ఏదో చిన్న చిన్న వాటిని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నారు. పోయిన వారిని గురించి పదే పదే ఆలోచిస్తున్నారు. ఇలా మాట్లాడుతున్నప్పుడు క్రీస్తులోకి వచ్చి ఆయన కోసం బ్రతికి మరణించిన వారికి సంతోషము, నిత్యజీవం ఉంది. మరి అలాంటప్పుడు మీరెందుకు బాధపడుతున్నారు అని వారికి కూడా జ్ఞాపకం చేస్తూ ఒక మాట జ్ఞాపకం చేశాడు. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక. పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో ఆ మాటను జ్ఞాపకం చేస్తాడు. ప్రియులారా, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకండి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తులోకి వచ్చిన వారికి ఒక నిరీక్షణ ఉంది. ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ కలిగిన వారముగా మనం ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. కానీ ఎందుకు దుఃఖపడకూడదు అంటే నిరీక్షణ లేనివాడు దుఃఖపడాలి. భవిష్యత్తును గురించి తెలియనివాడు దుఃఖపడాలి. ఈ జీవితం ఏమవుతుందో ఏంటో తెలియనివాడు బాధపడాలి. అన్నీ తెలిసి ఒక బలమైన నమ్మకంతో, నిరీక్షణతో మరి ఉంటున్న మనకెందుకు బాధ, దుఃఖం? అంటే నిరీక్షణ కలిగిన వాడు విశ్వాసంతో ఉంటాడు, ధైర్యంతో ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, ఎదురు చూస్తూ ఉంటాడు. నిరీక్షణ గలవారము అంటున్నాడు కదా. ఇంతకీ దేని కొరకు మనం నిరీక్షిస్తున్నాం? ఇశ్రాయేలుల యొక్క నిరీక్షణ వేరే, క్రైస్తవుల నిరీక్షణ వేరే. ఇశ్రాయేలుల యొక్క యేసుక్రీస్తు భూమి మీదికి ఆయన రాజుగా, మెస్సయ్యగా మొదటిసారి వచ్చే రాకని గురించి ఎదురు చూసిన నిరీక్షణ వారిది. కానీ దేవుని పిల్లలమైన ఈరోజు క్రైస్తవులు అంటే ఇటువైపు యూదులు, అటువైపు అన్యజనులు సైతం క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొంది క్రీస్తులోకి వచ్చారో వారందరిలోకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇదిగో వారందరికీ దేవుడిస్తున్న ఒక గొప్ప వాగ్దానంతో కూడుకున్న విషయం ఏంటంటే, నాయందు మీరు నమ్మకం ఉంచండి, నిరీక్షణ కలిగి ఉండండి. అది ఏంటి అని అంటే యేసుక్రీస్తు అన్నాడు, ఇదిగో నేను మరలా రాబోతున్నాను. ఈరోజు క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడా. అంటే ఆయన వస్తాడు అనే ఒక గొప్ప నమ్మకంతో కూడుకున్నది నిరీక్షణ. మనము నిరీక్షణ కలిగిన వారము, నిరీక్షణ లేని వారము కాదు. క్రీస్తు ప్రేమను తెలియని వారము అంతకంటే కాదు. అన్నీ తెలిసి క్రీస్తులోకి వచ్చి ఆ వాక్యము చేత మనము బలపడుతూ ఉన్నాము. దేవుని మాటల చేత మన విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాము. కాబట్టి మనము నిరీక్షణ కలిగిన వారముగా ఉండాలి అంటున్నాడు. మరి ఆ నిరీక్షణ కలిగిన వారముగా ఉండాలంటే ఎలా ఉండాలి? నిరీక్షణ అంటే ఎదురు చూడడం, కనిపెట్టడం. ఒక దాని కొరకు మనం కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉండే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఇదే పౌలు గారు రోమీలకు పత్రికను రాస్తూ ఒక మాటను జ్ఞాపకం చేశాడు.
రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనములో ఉన్న మాటను ఒకసారి చూడండి ప్రియులారా. 24వ వచనము, ఏలైతే ఉంది, నీకు మరొక బ్రతుకుంది. భూమి మీదనే జీవితం కాదు, తర్వాత కూడా ఉంది ఒక నిరీక్షణ. ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడునది కనబడునప్పుడు నిరీక్షణతో పని ఉండదు. ఎదురు చూసే వారంగా మనం ఇప్పుడు ఉంటున్నాము. నిరీక్షణ అంటే ఎదురు చూడడం, కనిపెట్టడం. ఒకవేళ ఏదైతే మనం నిరీక్షిస్తున్నామో దానిని మన కళ్ళ ముందు చూస్తున్నప్పుడు ఇక నిరీక్షణతో పనేముంది? ఏమీ లేదు. చాలాసార్లు మనం మాట్లాడుతుంటున్నప్పుడు నేను నిరీక్షిస్తున్నానండి అంటాం. దేని కొరకు? ఏదో ఒకటి మన మనసులో ఆలోచిస్తున్నాము, దాని గురించే నిరీక్షిస్తున్నాను. ఒక వ్యక్తిని గురించి, లేక ఏదైనా కావాలని మన మనసులో ఉంటున్నప్పుడు అది మన కళ్ళ ముందు కనబడిన తర్వాత నేను నిరీక్షిస్తున్నానండి ఇంకా అనలేము. ఎందుకంటే ఆల్రెడీ మన కళ్ళ ముందుకు అది వచ్చేసింది, మనకు దొరికింది, లేక పొందుకున్నాం. అంటే దేవుని పిల్లమైన మనము నిరీక్షణ కలిగి ఉన్నాము. ఈ నిరీక్షణకు ఒక ఫలం ఉంది. నిరీక్షణ ఫలమును పొందుకోవడానికి ఈరోజు మనము ఆయన కోసం భూమి మీద బ్రతకాలి అంటున్నాడు. ఏంటి ఆ నిరీక్షణ ఫలం? అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఇదిగో ఆయన యందు విశ్వాసం ఉంచి బ్రతికిన మనందరము కూడా మనము ఎత్తబడాలి అనే ఆశతో ఎదురు చూస్తున్నాం. ఎదురు చూస్తున్నామంటే, నిరీక్షణ కలిగి ఉన్నామంటే, ఏదో నాకు నచ్చినట్టుగా నేను ఉంటే ఏమండి ఆ నిరీక్షణ యొక్క ఫలమును మనం పొందలేము. దేని కొరకైతే మనం కనిపెడుతున్నామో, ఎదురు చూస్తున్నామో దానిని పొందుకోవడానికి ఆ ఫలమును మనం అనుభవించడానికి తగినట్లుగా ఉండాలి ప్రియులారా. అందుకే కింది వచనంలో కూడా మాటను చూడండి ప్రియులారా. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము అన్నాడు. అంటే మనం ఒక మహాలోకాన్ని గురించి ఎదురు చూస్తున్నాము. ఆ మహాలోకమును పొందుకోవాలి అంటే ఆ సమయము ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ప్రియులారా. ఆ సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, లేక మన జీవిత కాలము ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు. మనల్ని మనము సంస్కరించుకుంటూ నిరీక్షణ కలిగిన వారముగా విశ్వాసముతో కూడుకున్న భక్తి జీవితాన్ని కొనసాగించాలి. నేను ఒకటి అనుకుంటున్నానంటే అది నాకు కావాలి అని అంటే దాని ఫలాన్ని నువ్వు ఆశిస్తున్నావు అన్నమాట. నేను ఒకటి నిరీక్షిస్తున్నాను, అది ఖచ్చితంగా నాకు దొరుకుతుంది. అది దొరికేంతవరకు ఎదురు చూడడమే, కనిపెట్టడమే, దాని కొరకు ఆలోచిస్తూ ఉండడమే. ఇప్పుడు మనందరి యొక్క నిరీక్షణ ఏంటంటే ఎక్కడంటే ప్రియులరా? పరలోకం మీద. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనములో పౌలు గారు మాట్లాడుతూ జ్ఞాపకం చేసిన ఆ మాటను కూడా చూడండి ఒకసారి. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే ఏమండి పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ కలిగి ఉండుటకు పిలువబడితిమి అన్నాడు. అంటే ఆయన పిల్లలమైన మనం వేరు పరిచర్యలు చేస్తూ కూడా దేవుని పిల్లలకందరికీ నిరీక్షణ మాత్రం ఒక్కటే. ఏమండి నువ్వు ఒకే దాని గురించి నిరీక్షిస్తున్నావు, నేను మరొక దాని గురించి నిరీక్షిస్తున్నానది ఏమీ లేదండి. మనందరి నిరీక్షణ ఒకటే. ఏంటి అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం, తిరిగి మనందరం పరలోకానికి వెళ్ళడం.
అంటే పరలోక ఫలమును మనం పొందుకోవడానికి నిరీక్షిస్తున్నాము. ఆ పరలోకం అనే ఫలము పొందుకోవాలి అంటే క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని తీసుకొని పోవాలి. ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండడమే మన నిరీక్షణ. మనందరికీ ఒకటే నిరీక్షణ. ఇగో ఈ నిరీక్షణను బట్టి మనము ముందుకు కొనసాగాలి అంటున్నాడు పౌలు గారు. ఒకటే నిరీక్షణ. ఏమంటే మీ గోల్ ఏంటి? మీ జీవితం యొక్క గోల్ ఏంటి బ్రదర్ అంటే, ఇదిగో నా గోల్ ఇది, నా గురి, నా నిరీక్షణ, నా జీవితంలో నేను పెట్టుకున్న కోరిక, ఆశ. ఒక క్రైస్తవుని నిరీక్షణ ఏంటంటే, నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళాలి, అంటే పరలోకములో నేను ఉండాలి. ఫలాన్ని ఆశిస్తున్నాం అన్నమాట. కష్టపడకుండా ఫలాన్ని ఎవరూ ఆశించకూడదు. అది సరి అయిన పద్ధతి కాదు. దేవుని దృష్టిలో అది న్యాయం కాదు. పరలోకం కొరకు నిరీక్షిస్తున్నాము అంటే, పరలోకం అనే ఫలాన్ని మనం పొందుకోవాలని ఆశపడుతున్నామంటే దానికి ముందు కొంత కష్టం ఉంటుంది, కొంత బాధ ఉంటుంది, కొంత శ్రమ ఉంటుంది. దాన్ని మనము భరించాలి, తట్టుకోవాలి, నిలబడాలి, గెలవాలి. అందుకే విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైంది అంటే, ఏదైతే మనం నిరీక్షిస్తున్నామో దాన్ని పొందుకోవడానికి మనల్ని నిలబెట్టగలిగింది. అందుకే విశ్వాస విషయంలో చాలా జాగ్రత్త అంటాడు దేవుడు. మీ నమ్మకాన్ని మీరు పోగొట్టుకోకండి. తీతు గారు రాసిన పత్రికలో కూడా ఆ మాట జ్ఞాపకం చేస్తాం. చూడండి ప్రియులారా, తీతు పత్రిక 3వ అధ్యాయము తీతు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో ఉన్న మాటను చూడండి ప్రియులారా. 7వ వచనం, నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. అంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు, మనకు ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. ఏంటి అంటే, ఇదిగో ఆ ప్రభు కొరకు నువ్వు బ్రతికితే, దేవుడు చెప్పిన ఆ చట్ట ప్రకారంగా దేవుడు చెప్పిన ఆ భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే, నువ్వు ఇలా ఉంటే నీ నిరీక్షణకు ఫలము దొరుకుతుంది. అదేంటంటే నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. మనందరికీ ఒకటే నిరీక్షణ. ఏంటి అదంటే, నిత్య జీవంకు వెళ్ళాలి, నేను నిత్య జీవానికి వెళ్ళాలి. అదే నిరీక్షణ. మరి నిత్య జీవానికి వెళ్ళాలంటే డబ్బులు ఇస్తే వెళ్ళగలమా? అక్కడికి వెళ్ళడానికి దేవుడు భక్తి జీవితాన్ని ఒక క్వాలిఫికేషన్గా, అర్హతగా పెట్టాడు. మనలో ఉన్న విశ్వాసం, మన భక్తి జీవితం ఎలా ఉండాలండి? అప్పటి వరకు మనల్ని మనం కాపాడుకోవాలి. నిరీక్షణ కలిగి ఉండడం అంటే విశ్వాసమును కాపాడుకుంటూ బ్రతకడం. ఆ ఫలాన్ని ఆశించడానికి దేవుడు ఎలా ఉండమన్నాడో, ఏం చేయమన్నాడో, ఎలా బ్రతకమన్నాడో వాటన్నిటి విషయంలో మనల్ని మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. కష్టపడేవానికి ఒక ధైర్యం ఉంటుంది. ఏంటంటే, నేను ఖచ్చితంగా ఫలాన్ని అనుభవిస్తాను అని. పని చేసేవానికి ఒక నమ్మకం ఉంటుంది, ఖచ్చితంగా నాకు ఈరోజు డబ్బులు వస్తాయి అని. ఉద్యోగం చేసేవానికి ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది, జీతం తీసుకుంటాను అని. బ్రతికేవాడికి నిరీక్షణతో కూడుకున్న నిరీక్షణ కలిగి ఉన్నవానికి ఖచ్చితంగా ఒక నమ్మకమైన విశ్వాసం ఉంటుంది, నేను పరలోకానికి వెళ్ళగలను అని. దానికి సాదృశ్యం ఏంటంటే, పౌలు గారే అంటాడు, ఇదిగో ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అంటే ఎంత గొప్ప నిరీక్షణ ఉంది పౌలు గారికి. ఆలోచించండి, ఎంత గొప్ప నిరీక్షణ ఉంది. ఆయన ముందే ఊహిస్తూ ఉన్నాడు, నేను ఖచ్చితంగా ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటున్నాను. ఆ తండ్రి నాకు ఒక గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాడు, నిత్య జీవమును గురించిన నిరీక్షణ. ప్రేమైన దేవుని వర్లరా, పరలోకం అనేది ఏదో మనము భూమి మీద భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నామని అనుకుంటున్నాము, కానీ మనలో ఉంటున్న విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే అది మామూలు విషయం కాదు.
మన భక్తి జీవితాన్ని కాపాడుకోవడం అంటే అది మామూలు విషయము కాదు. మనల్ని మనం ఎంతో త్యాగం చేసుకోవాలి, మనల్ని మనం సర్దిద్దుకోవాలి, కోరికలు చంపుకోవాలి, ఆలోచనలు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి, జీవితాన్ని ఎంతగానో వాక్యం చేత సరిదిద్దుకుంటూ ఉండాలి. ఎన్నో లోపాలు మనలో అనుదినము జరుగుతూ ఉంటాయి, వాటన్నిటిని సరి చేసుకుంటూ ఉండాలి, వాక్యాన్ని గమనిస్తూ ఉండాలి. నేను పరలోకం వెళ్ళాలి కదా, ఇలా చేస్తే ఎలా అంటే నాకు ఒక నిరీక్షణ ఉంది, అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ ఏంటి నేను దారి తప్పి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ మార్గం తప్పుతున్నానేంటి, నా గురి మర్చిపోతున్నానా? అంటే మన నిరీక్షణ నుంచి మనల్ని ప్రక్కకు తొలగించడానికి దుష్టుడు కూడా ఎన్నో ఆలోచనలు చేస్తుంటాడు. కాబట్టి వాని యొక్క మాయ మాటలకు మనం లోబడకూడదు. ప్రేమను వాని మాయ మాటలకు మనం లోబడకూడదు. లోబడే అవకాశాలు ఉన్నాయంటే కోకొల్లలుగా ప్రతి నిత్యము వాడు మన నిరీక్షణ మీద, మన విశ్వాసం మీద వాడు దెబ్బ కొడుతూనే ఉంటాడు. ఏదో ఒక విధంగా మన ఆలోచన డైవర్ట్ చేస్తాడు, మన భక్తి జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. మనకుంటున్న ఆ నిరీక్షణ విషయంలో ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తుంటాడు. మొదటి శతాబ్ద కాలంలో ఉన్న సంఘం వాళ్ళకే ఏమంటే ఎన్నో ఇలాంటి అనుమానాలతో కూడుకున్న ఆలోచనలు, లోకములో గేలి చేసేవారు, ఎగతాళి చేసేవారు, అపనమ్మకాన్ని పుట్టించేవారిని దుష్టుడు లేపాడు. ఏంటా ఏదో ప్రభు వస్తాడని ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తాడు ఆయన ఎప్పుడు వస్తాడా? ఎప్పటి నుంచో మీరు అన్నట్టుగా ఈ భూమి ఇలానే ఉంది, సూర్యుడు తూర్పున ఉదయించి పడమటిన అస్తమిస్తున్నాడు, ప్రకృతి యథావిధిగా తిరుగుతుంది, వస్తాడు అంటున్నారు. ఏరి ఆయన నిరీక్షణ మీద దెబ్బ కొట్టడం అంటే ఇక రాడా? అంత అవుతుందే, అవునా? మరి వాక్యం చెప్తుండే కదా, దేవుడు బైబిల్లో రాయించాడు కదా, అది కూడా మనుషులు రాయించింది. చూసారా? అంటే దుష్టుడు కూడా మన విశ్వాసం మీద దెబ్బ కొట్టడానికి ఎన్నో అనుమానాలను రేకేస్తుంటాడు. ఆ అనుమానాలను కూడా మనం నివృత్తి చేసుకోవడానికి మన విశ్వాసములో బలంగా ఉండాలి ప్రియులారా. ఇంకా ఆలోచిస్తే ప్రియులారా, బ్రతికేది కొద్ది కాలమే కదా, ఏమో చూద్దాంలే, మరణించిన తర్వాత ఏం జరుగుతుందో మనకేం తెలుసు. ఇప్పటి వరకైతే మనకు కావాల్సింది ఏంటో దాని గురించి ఆలోచించాలి. ఇదిగో మళ్ళీ మనకుంటున్న ఆ విశ్వాసంతో కూడుకున్న నిరీక్షణ మీద మళ్ళీ దెబ్బ పడిపోతూనే ఉంటుంది. ఒక ఫలాన్ని ఆశించేవాడు నియమం ప్రకారంగా పోరాడుతాడు. నియమ ప్రకారంగా ఒక బహుమతిని ఆశించేవాడు నియమ ప్రకారంగా పోరాటం చేస్తాడు. ప్రేమైన వారలారా, పరలోకం కావాలి, పరలోకం అనే నిత్య జీవం అనే ఫలము మనకు కావాలి అంటే మన నిరీక్షణను, మన విశ్వాసమును కాపాడుకోవాలి. మనము బలహీనులుగా ఉండకూడదు. మరి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి? భక్తి జీవితంలో మనల్ని మనము వాక్యం చేత అనుదినము సరిదిద్దుకుంటూ ఉండాలి ప్రియులారా. యోహాను గారు రాసిన మొదటి పత్రికలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి ప్రియులారా. 2-3 వచనాలు ఆయన రాకడను గురించి మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఎలా ఉంటుంది పరలోకం? అప్పుడు మనం ఎలా ఉంటాం? నేను ఎలా ఉంటాను? అక్క నువ్వెలా ఉంటావు? అన్నయ్య నువ్వెలా ఉంటావు? ఏమండి, నిజంగా ఉందంటావా? ఈ శరీరం ఉండదా? వేరేది ఉంటుందా? ఎలా ఉంటుంది అది? అన్న వాళ్ళందరికీ ఈ వాక్యం చూపెడితే అయిపోతుంది. అప్పుడు ఆయన ఎలా ఉంటాడో మనము ఆయనను పోలి ఉంటాము. ప్రత్యక్షపరచబడేది ఇంకా మనకు బయలు పరచబడలేదు. ప్రేమైన దేవుని పిల్లలారా, నిరీక్షణ కలిగిన వారంగా ఉంటే ఏమి జరిగినా ఆయన ఏం చెప్పాడో అదే జరుగుతుంది. కానీ నా నిరీక్షణ నేను వదిలిపెట్టను. నా విశ్వాసములో నుంచి నేను బలహీనుణ్ణి కాను. ఇంకా కొన్ని బోధలు ఈరోజు కూడా వచ్చాయి ప్రియులారా. ఏంటి అంటే పరలోకమే లేదు అనే బోధ. అంటే భూమి మీద ఉన్న జీవితమే, ఈ జీవిత కాలంలోనే పరలోకం ఉంది, ఈ జీవిత కాలంలోనే నరకం ఉంది. కష్టాలు బాగా వచ్చాయనుకోండి, మీరు నరకాన్ని అనుభవిస్తున్నారు. మీరు హాయిగా సుఖంగా ఉన్నారనుకోండి, మీరు పరలోకాన్ని
అనుభవిస్తున్నారు. ఇలాంటి బోధలు అంటే ఇక నిరీక్షణ ఎక్కడ ఉంది చెప్పండి? నిరీక్షణ ఎక్కడ ఉంది? నిరీక్షణకు ఆధారం ఇదిగో క్రీస్తు మరణించి తిరిగి లేచాడు. ఆయన వచ్చి ఈ లోకానికి వచ్చి ముందుగానే వ్రాయబడిన లేఖనముల ప్రకారంగా వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన ఖచ్చితంగా మళ్ళీ వస్తాడు. మొదటిసారి వస్తానని చెప్పిన ఆయన వచ్చాడు, రెండవసారి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా ఆయన వస్తాడు. మరి ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆ మహాలోకములో పరలోకము నిత్య జీవమును గురించిన ఆ గొప్ప వాగ్దానంతో కూడుకున్న ఆ మహాలోకాన్ని మనం స్వతంత్రించుకోవడానికి మనల్ని మనం కాపాడుకోవాలి. ప్రియమైన వారలారా, మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోవాలి. అందుకే మన జీవితాన్ని దుష్టుడు మళ్ళీ దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇన్ని వాక్యాలు విన్నా కూడా మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఏదో ఒక శోధన, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక బలహీనమైన స్థితి మళ్ళీ కనబడుతూనే ఉంటుంది. అందుకే అంత్య దినములలో అనేకులను దుష్టుడు మోసగించడానికి ఎన్నో ప్రయత్నాలు వాడు కొనసాగిస్తూ ఉంటాడట ప్రియులారా. ఎన్నో ప్రయత్నాలు. అంటే మనకున్న రక్షణ ఎంత గొప్పదో మనకు అర్థం కావట్లేదు, కానీ దుష్టునికి తెలుసు. ఒక మహాలోకానికి వీళ్ళు వెళ్ళబోతున్నారు. అమ్మో, అంటే వీరిని వెళ్ళకుండా చేయడానికి ఏం చేయాలంటే వాడు శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయినా వాని ప్రేరణకు, వాని ఆలోచనకు, వాని ఆకర్షణకు లొంగిపోకుండా మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన నిరీక్షణకు ఒక ఫలం ఉంది. మనము కలిగి ఉన్న నిరీక్షణ మనను సిగ్గుపరచదు ప్రియులారా. లోకము మనల్ని ఇప్పుడు ఎగతాళి చేస్తుందేమో, లోకము మన గురించి నవ్వులతో మాట్లాడే మాటలు మాట్లాడుతుందేమో, కానీ ఒక రోజున సిగ్గుపడతారు వాళ్ళే. ఎందుకో తెలుసా? ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు ప్రియమైన వాళ్ళారా. ఏ నిరీక్షణ? ప్రభువునందు నీవు కలిగి ఉన్న నిరీక్షణ, ప్రభువు చెప్పిన మాటల యందు నువ్వు కలిగి ఉన్న నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఒక రోజున తల ఎత్తుకునే స్థితిలో దేవుడు నిలబెడతాడు. ఒక రోజున మేఘాల మీద మీరు ప్రయాణం చేసే టైము రాబోతుంది. మాకొక నిరీక్షణ ఉంది. ఏంటి అంటే ధైర్యంగా చెప్పాలి. ఏంటి అంటే, నీ జీవితంలో ఎప్పుడైనా మేఘాల మీద ప్రయాణం చేసావా? చేయలేదు. నేను చేయబోతున్నాను అనాలి. దేవునికి స్తోత్రం. చెప్పగలం ధైర్యంగా ఈ మాట? ఎప్పుడు అనంటే, ఒకవేళ నేను బ్రతుకున్నప్పుడు ఆయన రాకడ వస్తే చేస్తాను, లేదంటే ఆయన సన్నిధిలో ఉండడానికి నేను మళ్ళీ వస్తాను. మేఘాల మీద ఆయన యందు విశ్వాసం ఉంచిన పిల్లలమైన మనము మేఘాల మీద పరలోకానికి ప్రయాణం చేసే గొప్ప అవకాశం ఎవరికి ఉంది? ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్న వాళ్లకు ఉంది ప్రేమైన వాళ్ళరా. హెబ్రీలకు రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు పౌలు గారు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనమును చూద్దాం ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ సంపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనపరిచిన ఆసక్తినే తుదమట్టుకు కనబరచవలనని నేను కోరుకుంటున్నాను అన్నాడు పౌలు గారు. నేను కోరుకుంటున్నాను. ఎలా ఉండకూడదు? మందులు కాక. చూసారా ప్రియమైన వారలారా, మొదట ఎలాంటి విశ్వాసము ఆసక్తి మనకు ఉందో తుదమట్టుకు అదే ఉండాలి అన్నాడు. క్రీస్తులోకి వచ్చిన మనము ప్రారంభంలో ఎలా ఉన్నాం, కొంతకాలం తర్వాత ఎలా ఉన్నాం? ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నేను అదే భక్తి జీవితంలో కొనసాగుతున్నాను అన్న వాళ్ళు ఉన్నారా? ఎక్కువ మంది లేరు ప్రియులారా. ఎందుకంటే ఏదో ఒడిదొడుకులు జరుగుతున్నాయి, ఎత్తుపల్లాలు పరిస్థితులు వస్తున్నాయి, ఏదో పడిపోయినట్టుగా అనిపించి మళ్ళీ నిలబడుతున్నాం. కొంతకాలం బాగున్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఏదో భక్తి జీవితంలో లోపం కనబడుతుంది. అంటే ప్రారంభంలో ఉన్నంత లేను బ్రదర్, నేను ఇప్పుడు ప్రారంభంలో ఉన్నట్టుగా లేను. అందుకని
మధ్యాహ్న క్లాసులో రెండవ క్లాసులో దైవ సేవకులు చెప్పినప్పుడు సిద్దిపేటలో వచ్చి వాక్యం విన్న తర్వాత మళ్ళీ ఏమయ్యారు? బలపడుతూ ఉన్నారు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎలాగైనా నా పిల్లలను నిత్య జీవానికి వారిని తీసుకెళ్ళాలని దేవుడు మరలా మనల్ని ఏం చేస్తున్నాడు? బలపరుస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు, నీ విశ్వాసమును బలపరుస్తున్నాడు, నీ నిరీక్షణకు ధైర్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. కాబట్టి మందులు కాకంటే నిర్లక్ష్యంగా ఉండక, పట్టినట్టుగా ఏదో పోతుంది ఏనాదు, అది కాదు. నిరీక్షణతో ఎదురు చూసేవాడు అలా ఉండడు, ఎప్పుడు అలర్ట్గా ఉంటాడు. ఏ రోజు దాన్ని నేను స్వతంత్రించుకుంటాను, ఏ రోజు దాన్ని నేను పొందుకుంటాను అని. మరి మన నిరీక్షణకు ఫలం ఎప్పుడు అంటే, ఈ భూమి మీద నీ భక్తి జీవితాన్ని దేవుడు అనుకున్నట్టుగా ముగిస్తే దొరుకుతుంది. లేదంటే ఒకవేళ ఆయన ఈ మధ్యలోనే వచ్చాడు అనుకోండి, ఆయన రావడం మనము పోవడం. అంటే ఇంతకాలము ఇంత భక్తి చేసింది ఎందుకు అంటే పరలోకం కొరకు. ఏంటి మీ భక్తి జీవితం ఏంటి? ఇంత నిరీక్షణ కలిగి ఉన్నావు, ఎప్పుడు చూసినా పరలోకం అంటున్నావు, దేవుడు అంటున్నావు, ఏంటి అంటే అది మామూలు విషయం కాదు. నీకు చెప్పితే అంత తొందరగా అర్థమవుతుందో కాదు, నీకు అర్థం కాదు. ఇంత నిష్టగా ఉండాలా? అవును. ఎప్పుడు పరలోకం అంటావు ఏంటి అంటే, మరి ఈ లోకంలో నువ్వు ఎంతకాలం ఉంటావు చెప్పు? నువ్వు చెప్పవు, మేము చెప్తే వినవు. అవునా? లోకంలో ఉన్నవారు ఏమండి, వాళ్ళు చెప్పింది సరిగా ఉండదు, మనం చెప్పితే వినరు, అర్థం చేసుకోరు. ప్రేమైన వారలారా, ఎందుకు అంటే లోకానికి దేవుని జ్ఞానం తెలియదు, పరిశుద్ధాత్ముడు వారిలో లేడు. కాబట్టి వారికి రక్షణ అనుభవం లేదు, పరిశుద్ధాత్ముడు వారిలో లేడు, నిత్య జీవం అంటే తెలియదు, దాని కొరకు నిరీక్షణ అసలే ఉండదు. ప్రేమైన వారలారా, కానీ ఆయన కోసం బ్రతుకుతున్న ఆయన పిల్లలకు మాత్రము దేవుడు నిత్య జీవమును గురించి వాగ్దానం చేశాడు. ఆ నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే, నిరీక్షణ ఆ ఫలమును పొందాలంటే ఉన్న జీవిత కాలాన్ని భూమి మీద ఆయన కొరకు ఉన్నతంగా మనము బ్రతకాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటే నా నిరీక్షణకు ఫలము ఎప్పుడు అని ఒకవేళ మనం ఆలోచిస్తే, ఆయన రాకడలో దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అదే ఇశ్రాయేలులకు నిరీక్షణ నెరవేరింది. మొదటి రాకడలోనే ఇశ్రాయేలులకు నిరీక్షణ నెరవేరింది. సిమెయోను అంటాడు, ఇదిగో ఇప్పుడు నేను సమాధానముతో వెళ్ళుతున్నాను, నీ దాసుని నన్ను సమాధానంతో పోనిచుచున్నావు ప్రభువా. ఇశ్రాయేలుల నిరీక్షణ నీవే అంటాడు. క్రైస్తవ నిరీక్షణ యేసు రెండవ రాకడ. ఆ నిరీక్షణ ఫలం ఏంటంటే పరలోకములో ఉండడానికి మనం ఎదురు చూస్తూ బ్రతుకుతున్న ఈ జీవిత కాలంలో ఈ భక్తిని మనము ప్రారంభములో ఎంత ఆసక్తిగా ఉన్నామో తుదమట్టుకు, అనగా మన జీవిత కాలము మట్టుకు మన భక్తి జీవితాన్ని మనం చక్కగా కొనసాగించుకోగలిగితే, మనల్ని మనం కాపాడుకోగలిగితే ఖచ్చితంగా మన నిరీక్షణకు ఫలము దొరుకుతుంది. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనాలు నాయనా. మీ కుమారుడైన క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న దినములలో మమ్మల్ని మేము తండ్రి సరిదిద్దుకోవడానికి ఎన్నో మాటలు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. మా నిరీక్షణకు ఒక ఫలం ఉంది. మేము కలిగి ఉన్న నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదు తండ్రి. మేము కలిగి ఉన్న ఆ నిరీక్షణకు ఒకరోజు ఫలితాన్ని ప్రభువా మేము పొందబోతున్నామని, లోకములో ఉన్న పరిస్థితులను, ఆటంకాలను, అవమానాలను, అవరోధాలను, వ్యతిరేకతలను, శోధనలను, వీటన్నిటిని తట్టుకుంటూ నిలబడుతూ ఉంటుండగా ప్రారంభంలో ఉన్న భక్తి జీవితాన్ని నాయన తుదమట్టుకు మేము కొనసాగించుకుంటూ మమ్మల్ని మేము కాపాడుకుంటూ నాయన మేము కలిగి ఉన్న ఆ నిరీక్షణకు ఫలాన్ని పొందే భాగ్యాన్ని నీ పిల్లలైన మా అందరికీ దయచేయమని వేడుకుంటూ, మా విశ్వాస విషయంలో మందులము కాక, మాకున్న సమయం విషయంలో తండ్రి నిర్లక్ష్యంగా ఉండక, పరిస్థితులను చూస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా నాయన
మీ యందు నిరీక్షిస్తూ మీకోసం బ్రతకగలిగే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని మనస్ఫూర్తిగా వేడుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.